చిరంజీవి గారికి ఎందుకు మాట్లాడాలి సార్? చిరంజీవి గారు సభలో లేని వ్యక్తి. చిరంజీవి గారు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ విధమైనటువంటి ఎవరో సినిమా తీసుకున్నా ఆయన సినిమా తీసుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడడం ఎందుకు సార్? ఎవరు లేదు వాడు వీడు అంటే మాకు మనసు నొచ్చుకోదా? ఇప్పుడు మేము ఒక మాట అంటే కాంతికిరణ్ గారు, బట్ నేనేమంటున్నానంటే దీన్ని కూడా విజంగా ఒక చిన్న విషయంలో టీడీపీ ఎమ్మెల్యేలు 4 ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అత్యంత గౌరవంగా స్టెప్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారు, ఇది తప్పు, మీరు మాట్లాడుతున్నారు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ వే అని స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పారు. మాకు కూడా ఏమనిపించింది, శభాష్, అత్యద్భుతంగా అనిపించింది. మా మనసుకు బాధ సార్. ఆత్మగౌరవం, ఆత్మాభిమానం అనే నినాదంతో ఒక చరిత్ర సృష్టించినటువంటి నందమూరి తారక రామారావు గారు వాళ్ళ లెగసీని తీసుకపోతా మాకెందుకో అది అహంభావంతో మాట్లాడినట్టు అనిపిదా సార్ మాకు? కాంతికిరణ్ గారు బాలకృష్ణ గారిని ఎంత ఓన్ చేసుకున్నారో అంతే స్థాయిలో మేము మా ఒళ్ళు నరనరానే కంటే మేము చిరంజీవి గారిని కూడా ఓన్ చేసుకుని ఉంటాం కదా సార్. గొప్ప ఎప్పుడు ఎవరినైనా ఒక మాట నొప్పించే వ్యక్తి సార్ మా సార్. మాట్లాడేసేస్తే ఇప్పుడు మనం కలుపు నేను 100% మీ ముగ్గురితో ఏకీభవిస్తున్నాం. మనం తప్పు జరిగినప్పుడు దీన్ని క్యాష్ చేసుకోవడానికి చూస్తూ ఉన్నారు. దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. మీరు ఏదైతే పదం వాడారో అటువంటి వాళ్ళు ఆయన ఒక్కరు కాదు, అందరితో పోరాడిన వ్యక్తులు సార్. మనం ఈరోజు ఆ విజయాన్ని కన్నుల పండుగగా టుగెదర్ గా తీసుకెళ్తూ ఉంటే వాళ్ళు ఇంకా ఛాన్స్ కోసం చూస్తారు. చిరంజీవి గారు అన్నారు కదా, మీరేం చేస్తున్నారు, మాకు కూడా పర్సనల్ గా నాకు మెసేజ్లు పెడుతున్నారు. అంటే ఘోరంగా తిట్టి ఇప్పుడు మా అభిమానుల రూపంలో కూడా వచ్చి తిడుతున్నారు. అవన్నీ నేను అనేది ఏంటంటే, ఒక ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయితే తెలియచ్చు, ఒక 3 రైట్, ఓకే, ఏంటంటే అక్కడ ఆ విధంగా మాట్లాడడం మాకు ఇబ్బందికరంగా అనిపించింది అనేది నాగేంద్ర గారు ఈజీ అవుట్ గా మాట్లాడే మాకు కూడా అవుతుంది కదా సార్. సార్ లెట్ మీ ఫినిష్ 10 సెకండ్స్. బ్రేక్ అవుతుంది సార్, బ్రేక్ అవుతుంది, సిగ్నల్ బ్రేక్ అవుతుంది దగ్గర. బాలయ్య గారు వాక్యాలు కూడా తీసుకుంటున్నాం అంటే మేము హ్యాపీ అయిపోయింది. అంటే అది కూడా జరగొచ్చేమో సార్, మనం చెప్పలేం కదా. ఇప్పుడు కామినేని శ్రీనివాస్ గారు వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. నేను అడుగుతుంది ఎవరినంటే సార్, నేను ఎవరిని అడుగుతున్నానంటే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. కూటమికి నాయకుడు ఆయనే కదా సార్. ఏ పార్టీ ఉన్నా, జనసేన ఉన్నా, పెద్ద ఆయనగా, ఒక తండ్రిగా, ఒక విజన్ ఉన్న లీడర్ గా మేము ఆయన ఎన్నుకొని ఆయనతో జీవించేటప్పుడు ఆయన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నాకు ఈ రోజు ఒక వార్త చూసాం మేము, ఇటువంటి జరగడం ఒప్పుకోను, ఇటువంటివి అని చెప్పి అధ్యక్షుడు ఏం చేస్తున్నారు, నిజమో కదా, ఓకే, వెరీ గుడ్, స్వాగతిస్తాం. ఆయన కూడా నిర్ణయం తీసుకోవాలి. ఏం లేకుండా ఇప్పుడు ఎవరు మాట్లాడలేదేంది మమ్మల్ని అంటున్నారు. మేము అనుకున్నామా సార్ అట్లా మాట్లాడతారు అని? మనం అంటే రాష్ట్రం యొక్క అభివృద్ధి, రాష్ట్రం యొక్క దాని గురించి ఆలోచించుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతంగా తన బిడ్డలాగా ఆశీర్వదించి, మీరు అంటున్నట్టుగా సుబ్బారావు గారు అన్నట్టుగా ఇప్పుడు ఏదైతే కామినేని శ్రీనివాస్ గారు ఒక స్టెప్ తీసుకున్నారు, ముందుకు వచ్చారు, ఒక అన్నలాగా లోకేష్ ట్వీట్ చేస్తా ఉంటే వాళ్ళు అంత అద్భుతంగా వచ్చి కోఆర్డినేషన్ చేస్తా ఉంటే ఈయన వచ్చేసి మాట్లాడితే మాకు బాధ వేస్తుంది కదా సార్. చూద్దాం క్లారిటీ ఇస్తారు వినాయకరావు గారు. ఏంటి మీరు విన్నారు నాగేంద్ర గారు మాట్లాడేది? అంటే చాలా ఇబ్బంది అనిపించింది, బాధ అనిపించింది. అదే ఒకసారి ఏదైనా క్లారిఫై చేస్తే బాగుండేది కదా ఇంకా మళ్ళీ ఫర్దర్ గానీ. ఇది అదే అంటే అది అసెంబ్లీ వ్యవహారం కాబట్టి అసెంబ్లీలోనే దానికి సంబంధించి జరిగితే బాగానే ఉంటుంది. కాబట్టి దాన్ని నేను మొదటి నుంచి చెప్పేది ఒకటే అండి, దీన్ని అంతటితో వదిలేద్దాం. దీని గురించి ఇంక వేసుకుని పాత విషయాలు తీసుకొచ్చి సామాజిక పరంగా గాను ఇంకా దేని గాను వెళ్ళొద్దు దయచేసి. ఎవరు అభిమానులు వెళ్ళట్లేదు సార్. ఇప్పుడు కొద్దిమంది కూడా ఫోర్స్ చేయడం, ఫోన్ చేసి మీరు ఏం చేస్తున్నారు, ఏంటి బాలకృష్ణ ఫ్యాన్స్ లేదా ఫ్యాన్స్ ఏంటంటే పాత ఇప్పుడు ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో ఎలా వస్తుందంటే పాత పోస్టులు బయటకు తీసి అది చేస్తున్నారు. అవన్నీ దయచేసి పెంచొద్దు. ఇది ఎందుకంటే అసెంబ్లీలో దాని పరంగా చంద్రబాబు గారు కానీ డిసిషన్ మీరు ఆయన కోరినట్టు నాగేంద్ర గారు అడిగినట్టు జరుగుతుందని చూద్దాం. అట్లాగే ఇప్పుడు సుబ్బారావు గారు అంటే వచ్చాక క్లారిటీ ఇస్తే బాగుండేదా చిరంజీవి గారు? అంటే ఈ లెటర్ వాళ్ళ సెక్రటరీతో సార్ అది మనం చెప్పలేము. ఇప్పుడు నాకు బాధ వేసినప్పుడు వెమ్మటే స్పందిస్తాం కదా మనం మనుషులు అండి. ఇప్పుడు బాధ కలిగినప్పుడు స్పందించడం అనేది సహజం, అది మానవ సహజం అది. కాకపోతే అది ఎంతవరకు తీసుకోవాలి ఫ్యాన్స్ కానీ ఇటు ఈవెన్ పొలిటికల్ లీడర్స్ కానీ ఎంతవరకు తీసుకోవాలనేది అది వాళ్ళ దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఆయన చెప్పినట్టు ఇప్పుడు నాగేంద్ర గారు అన్నట్టు డెఫినెట్గా బాధ అనేది కలుగుతుంది. కాకపోతే దాన్ని కొంచెం మనం సమయం పాటిస్తే అది ఏమవుతుందంటే ఇవాళ జరిగినది రేపటికి ఉండదండి. మనం మరుపు అనేది ప్రజలకి ఆ దేవుడిచ్చిన వరం అది. సో డెఫినెట్గా ఆ కాలం అనేదే దానికి ముందు.
ఇప్పుడు ఇంతకుముందు ఎన్నో జరిగినాయి, అవన్నీ ఈరోజు మనం గుర్తుపెట్టుకుంటున్నామా? లేదు కదా. కాకపోతే వాటిని సమయానుకూలంగా ఈ వైసీపీ కానీ ఇప్పుడు పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఏం వేరే వాళ్ళకి, బయట వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా. వాళ్ళకి ఇది అస్త్రంలాగా ఉపయోగపడుతుంది. వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా. సో అలాంటి అవకాశం మనం ఇవ్వకుండా ఉంటే బాగుంటుందేమో. ఇప్పుడు ఇందాక ఎట్లా చేస్తే బాగుంటుంది సార్?